ఈ ప్రపంచంలో ప్రతి గింజ మట్టిలో పండినదే, మట్టిలో రానిదే మొలకెత్తదు. కొన్నిసార్లు తడిమట్టి అవసరం, మరికొన్నిసార్లు తగినంత వెలుతురు అవసరం, ఇంకొన్నిసార్లు కాలమే ఎడారిగా మారిపోతుంది. కానీ చివరికి సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం ఆ గింజ తప్పకుండా మొలకెత్తుతుంది. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనం పెట్టే కష్టం అప్పుడే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, మన శ్రమ తక్షణమే గుర్తింపు పొందలేకపోవచ్చు. కానీ మన కృషి మాత్రం వృధా కాదు. తప్పకుండా అది మన భవిష్యత్తు భద్రత కోసం మనం పెట్టే పెట్టుబడి అని తెలుసుకోండి. ప్రతి ఉదయం నిద్రలేచి మనం కష్టపడటం, అలాగే బాధలను భరించటం, అవకాశాల కోసం పాకులాడటం, ఎదురు చూడటం, ఇవన్నీ కూడా మన అంతర్శక్తిని అభివృద్ధి చేస్తూ ఉంటాయి. మనం వేసే ప్రతి అడుగు, మనసులో పెట్టుకున్న ప్రతి ఆశయం, అలాగే మనం పట్టుదలతో కాపాడుకునే ప్రతి కళ కూడా ఇవన్నీ ఏదో ఒకరోజు మన ముందు నిలబడి నీ కష్టం వృధా కాలేదు అని నిరూపిస్తాయి. కష్టం అనేది ఒక రకం శుద్ధ ప్రక్రియ, మనలోని బలహీనతలను తొలగిస్తుంది, మనల్ని సహనంగా మార్చుతుంది, జీవితాన్ని అర్థవంతంగా చూడగలిగే దృష్టిని ఇస్తుంది. అలాగే నువ్వు పడే శ్రమ నిన్ను ఖచ్చితంగా మార్చివేస్తుంది. నువ్వు ఈ రోజున సాకులు వెతకకుండా, అసమర్థతగా అంగీకరించకుండా ముందుకు సాగుతున్నావు అంటే అది నువ్వు ఒక యోధుడిదే. నువ్వు ఒక యోధుడని గుర్తుంచుకో. ప్రపంచం ఎప్పుడు కూడా వెంటనే ఫలితాలను ఆశిస్తూ ఉంటుంది, కానీ నిజమైన విజయానికి సమయం కావాలి. ఓ పూల మొక్కకి పువ్వులు పూయడానికి, ఓ చెట్టుకు పండ్లు వచ్చేదాకా ఎదగడానికి తప్పకుండా కాస్తంత ఓర్పు అవసరమే. అలాగే నీ కష్టానికి ఫలితం ఆలస్యమైనా సరే అది నీ విలువని తప్పకుండా ఒకరోజు అద్భుతమైన రూపంలో నీ ముందు ఉంచుతుంది. నీ కష్టం మౌనంగా ఉండొచ్చు, దాని ప్రయాణం మాత్రం ఒంటరిగా ఉండొచ్చు, కానీ దాని గమ్యం మాత్రం నిన్ను వెలుగులో మాత్రమే నిలబెడుతుందని తెలుసుకోండి. ఇప్పుడు నువ్వు పడే శ్రమ కూడా ఎవ్వరు కూడా ప్రశంసించకపోయినా ఏదో ఒక రోజు అదే శ్రమ నిన్ను గొప్ప స్థాయిలో తప్పకుండా నిలబెట్టే తీరుతుంది. నిన్ను చూసి మిగిలిన వాళ్ళు ప్రేరణ పొందే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోవద్దు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు మిత్రమా, అది నీ విజయానికి వేసే బలమైన పునాది అని తెలుసుకో. ప్రతి చెమట బిందువు ఒక కథ చెబుతూ ఉంటుంది. నీకు నువ్వు ఇచ్చుకునే విలువే నిజమైన గెలుపు అని. కాబట్టి ఒక గొప్ప యంత్రం పనిచేయాలి అంటే దాని లోపల కనిపించని భాగాలు ముఖ్యమైనవి. అవి తిరుగుతున్నాయో లేదో ఎవరికీ కనిపించవు, కానీ అవే ఆ యంత్రం విజయానికి మూల కారణం. మన కష్టం కూడా అంతే మిత్రమా, బహుళంగా కనిపించదు. నీ శ్రమను ఎవ్వరూ గుర్తించకపోవచ్చు, కానీ అది నిన్ను మాత్రం లోపల నుండి బలంగా తయారు చేస్తుంది. నీరు మరుగుతున్నప్పుడు చిలుకలు రావు, కానీ వేడి మాత్రం పెరుగుతుంది. నీ శ్రమ కూడా అంతే, అది లోపల నిన్ను తయారు చేస్తూ ఉంటుంది. ఒకరోజు నీ విజయపు ముంగిట్లో ఆ కష్టం దృశ్యంగా మారుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటారు. ఆ బాధలు, ఒంటరితనం, కష్టాలు, ఆ ఓర్పు అన్నీ కూడా అవే నిన్ను గొప్పవాడిని చేశాయని అప్పుడు గర్వపడతావు. నీ ప్రయాణం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. నిరుత్సాహపడవద్దు. ఎందుకో తెలుసా, శాశ్వతమైన విజయానికి నెమ్మదైన మార్గమే సరైనది అవుతుంది. కాబట్టి త్వరగా వెలిగే అగ్ని, త్వరగా మంటలు చల్లగా మారిపోతాయి, కానీ నెమ్మదిగా వెలిగే దీపం రాత్రంతా వెలుగునిస్తుంది. అర్థమైందా? నీ శ్రమను ఈ ప్రపంచం చిన్నచూపు చూస్తే చూసుకో నువ్వు, అది నీకు తెలుసు కదా. ఎవరిని కనిపించని నిద్రలేని రాత్రులు, నీ శ్రమ దిగులుతో నిండిన ఉదయాలు, కన్నీళ్లతో కూడిన నిమిషాలు, ఇవన్నీ నీ విజయం వెనుక దాగి ఉన్న ప్రేరణలు. నువ్వు వెళ్తున్న మార్గం అలాగే నీకు మాత్రమే కనిపించవచ్చు, కానీ దాని గమ్యం మాత్రం
ఈ ప్రపంచమే చూస్తుంది. ఏదో ఒకరోజు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒంటరిగా అన్నట్లు అనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నీ కథ ప్రపంచానికి ప్రేరణగా మారుతుంది. నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళంతా కూడా నీ ఎదుగుదలను చూస్తూ మౌనంగా నిలుస్తారు. నువ్వు చరిత్ర రాయడానికి మునుపు బరువులు మోయాల్సిందే మిత్రమా. ఈరోజు నువ్వు నీపై నమ్మకాన్ని కోల్పోతే రేపు నీ విజయానికి నువ్వే అడ్డుగా మారుతావని తెలుసుకో. కాబట్టి ఒక్క నిమిషం కూడా నీ శ్రమను తక్కువగా అంచనా వేయవద్దు. భవిష్యత్తు నీకు అప్పగించాల్సిన బహుమతి కోసం నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది. ఆ పరీక్షను జయించాలంటే ఇప్పటికిప్పుడు నువ్వు పడే కష్టమే, నువ్వు పడే శ్రమే నీ ఆయుధం అవుతుంది. కాబట్టి గుర్తుంచుకో, నీ కష్టం వృధా కాదు, నీ ప్రయాణము వృధా కాదు, నీ నమ్మకం అంతిమంగా నువ్వే ఫలితం. ఒకరోజు ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది. నువ్వు తలెత్తి చెప్పగలవు, అవును నేను ఓడిపోలేదు, నేను గెలిచాను, ఎందుకంటే నా కష్టం ఎప్పుడు కూడా నన్ను నిలబెడుతూ ఉంటుంది అని. నువ్వు పడే కష్టంపై ఎప్పుడైనా నీకు అనుమానం వచ్చినప్పుడు, నీ మనసుని నిన్ను అడిగినప్పుడు, ఇంత కష్టపడితే ఫలితం వస్తుందా అనే ప్రశ్నపై డబ్బుగా నిలబడినప్పుడు ఒక్కసారి ఊహించు. నువ్వు నీ నమ్మకాన్ని వదిలిపెట్టి, నడక ఆపేసి, శ్రమను తాకట్టు పెట్టి, వెనక్కి తలపెట్టి జీవితాన్ని ఒక్కసారి అది నిజంగా నన్ను సంతృప్తిపరుస్తుందా అని సమాధానం లేదనిపిస్తే నువ్వు కష్టపడటమే సరైన మార్గం. నిజంగా గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా తక్షణ ఫలితాల కోసం కష్టపడలేదు. వారు కాలాన్ని మించిపోయే ఆశయాల కోసం శ్రమించారు. మహానుభావులు ఎప్పుడు కూడా జీవితంలో ప్రతి ఓటమి విషయంలో భాగంగానే చూస్తారే తప్ప కష్టంగా చూడరు. వారికి చక్కగా తెలుసు, ఒకరోజు మన కష్టం మన కోసం మాట్లాడుతుంది అని. మన విజయ వేదికలపై మన శ్రమ తెలుగులో నిలుస్తుంది అని. నీ కష్టం అనేది ప్రయాణంలో వర్షం లాంటిది. అది నిన్ను తడిపేస్తుంది, కొన్నిసార్లు గమ్యం కనిపించకుండా చేస్తుంది. కానీ అదే వర్షం చివరికి నీ నేలను రుచి, నీ జీవితం కోసం ఓ పచ్చదనాన్ని తీసుకొస్తుందని అర్థం చేసుకో. ప్రతి అగ్ని పరీక్ష మనలోని అపరిమిత శక్తిని వెలికి తీయడానికి ఒక అవకాశమే. నీలోని అసలు బలం నువ్వు ఆగిపోయాక కాక, నువ్వు అలసిపోయినప్పుడు కూడా ముందుకు సాగిన దానిలోనే దాగి ఉంటుందని తెలుసుకో. ఎంతోమంది మధ్యలోనే ఆగిపోతారు, ఎందుకంటే వారికి ఫలితాలే లక్ష్యంగా కనిపిస్తాయి కాబట్టి. కానీ నువ్వు మాత్రం ప్రయాణాన్ని ప్రేమించగలవు. ఎందుకో తెలుసా, నీ కష్టం నీ లక్ష్యానికే కాదు, నీ వ్యక్తిత్వానికి కూడా నీ ఒక ఇంధనం అవుతుంది. కాబట్టి నువ్వు పడే ప్రతి కష్టం ఒక భవిష్యత్తు కథ. అది ఒకరోజు ఖచ్చితంగా చెప్పబడుతుంది. నీ జీవితానికి విజయం మాత్రమే కాదు, ప్రేరణ కావాలి అంటే ఈరోజు నీ శ్రమకు పట్టుదల అనే చీకటిలో జ్యోతి వేయాల్సిందే. ప్రపంచం నిన్ను ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. ప్రపంచం నిన్ను ప్రశ్నిస్తుంది. కొంతకాలం అసహనం కూడా చూపవచ్చు. కానీ నీ ఫలితాలు మాత్రం కాదు మిత్రమా. నీ ధైర్యం, నీ కష్టం, నీ శ్రమ, నీ ఓర్పు, ఇవే ప్రపంచాన్ని మౌనంగా నిలిపివేస్తాయి. మళ్ళీ చెబుతున్నాను విను, నీ కష్టం వృధా కాదు. ఇప్పటికిప్పుడు ఫలితం కనపడకపోవచ్చు, కానీ ప్రతి క్షణం నీకు విజయాన్ని ఘటిస్తూ ఉంటుంది. కాబట్టి తలదించుకోవద్దు. చెమటను తుడిచివేసుకొని ముందుకు నడువు. నీ శ్రమను తక్కువగా అంచనా వేసే వాళ్ళను నీ లక్ష్యానికి, నీ గమ్యానికి అడ్డుగా అనుకోకు. వాళ్ళని నీ విజయానికి మెట్టులా వాడుకో. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తమ జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ప్రయాసలు పడుతూ ముందుకు సాగుతారు. కానీ అందరికీ ఈ విషయంలో ఒకటే బాధ, మనం చేసే కృషిని, మనం చూపే పట్టుదలని, మనం పూనుకొనే ప్రయత్నాలని చవకగా చూసేవారు మన చుట్టూ ఉన్నారనే ఒక భావన. ఈ సమాజం మన శ్రమను అర్థం చేసుకోదు.
మనం ఎంత చేసినా కూడా అస్సలు గుర్తించదు. ఎంత వేళ్ళూరినా కూడా ఎవరో ఒకరు వచ్చి ఇంతకన్నా గొప్ప వాళ్ళను చాలామందినే చూశానులే అంటారే తప్ప మెచ్చుకోరు. ఇదే సమాజం. మన విఫలతను పెద్దదిగా చేసుకొని మన విజయాలను చిన్నబుచ్చేస్తూ ఉంటారు. అయితే నిజం ఏంటో తెలుసా? నిజం ఏంటి అంటే మన శ్రమకు అర్థం చెప్పాల్సిన బాధ్యత మనదే. మన విలువలను నిర్ణయించుకోవడం ఇతరుల చేతుల్లో ఉండకూడదు ఎప్పుడు కూడా. వారు మనం ఎంత విలువైన భారమో అర్థం చేసుకోకపోయినప్పటికీ మనము మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒక చెట్టు విత్తనంగా ఉన్నప్పుడు ఎవ్వరికి కూడా దాని గొప్పతనం తెలియదు. కానీ అది పెరిగి పులకరించగల దర్భంగా మారినప్పుడు మాత్రమే అదే విత్తనాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. మన శ్రమ అలాగే మన పట్టుదల కూడా అంతే. అవి కాస్త సమయం తీసుకుంటాయి అంతే, కానీ ఫలితాలు మాత్రం ఆశ్చర్యపరిచేలా చేస్తాయి. గుర్తుంచుకో మిత్రమా, వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసినా కూడా నువ్వు మాత్రం నీ లక్ష్యాన్ని పెద్ద చూపుతోనే చూసుకో. ఎందుకంటే నీ దారిలో వాళ్ళ బంధాలు కాదు, నీ నమ్మకమే నీ తోడుగా ఉంటుంది కాబట్టి. ఎవరు ఏమనుకున్నా సరే నీ గమ్యం నీకే తెలుస్తుంది కాబట్టి, నీ బాట నువ్వే వేసుకుంటావు కాబట్టి. ఇప్పుడు నిన్ను చూసిన నవ్విన వారు రేపటికి నీ నీడలో నిడవటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ విమర్శల నుంచి గౌరవం పొందాలనే తాపత్రయం, అహంకారంతో కాకుండా నీ శ్రమకు నువ్వే న్యాయం చేయాలనే ఒక పట్టుదలతో, ధైర్యంతో ముందుకు నడవాలి. ఎందుకంటే విజయం అనేది బయట నుంచి వచ్చే ఒక మాటల మీద ఆధారపడదు. అది మనసులో నిర్ణయానికి ఆధారం అవుతుంది. కాబట్టి ఎవరో తక్కువ అంచనా వేశారు కాబట్టి మనం తగ్గకూడదు. మనం మన శక్తిని, మన శరీరాన్ని, మన సత్యాన్ని, మన ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకొని ముందుకు సాగాలి. ఈరోజు నీ కృషిని ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు, కానీ రేపటి విజయాన్ని మాత్రం ఎవ్వరు కూడా మర్చిపోలేనట్టుగా నువ్వు శ్రమించాలి. అలా విజయం ఎదిగినప్పుడే నీ కథ కూడా వెలుగులోకి వస్తుంది. ఆ కథ కోసం, ఆ వెలుగు కోసం నువ్వు నిన్నే మించిన వాడిగా మారాలి. అర్థమైందా? మన శ్రమను తగ్గించి మాట్లాడే వాళ్ళు మన విజయాన్ని చూసిన తర్వాత తప్పకుండా తమ మాటలను మింగుకోవాల్సి వస్తుంది. వాళ్ళ చులకన అనేది నీ అసమర్థత కాదు, వాళ్ళ అపార్థం అనేది నీ యొక్క బలాన్ని, వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తాయి. అలాగని తాకట్టు పెట్టకూడదు, ఎందుకంటే వారు గమ్యాన్ని చూసి మాట్లాడటం లేదు, మన ప్రస్తుత పరిస్థితిని చూసి మాత్రమే మాట్లాడుతున్నారు. అలా వాళ్ళు తీర్పు చెబుతున్నారు. నువ్వు నడిచే మార్గం కష్టమైనదైతే అది నువ్వు ఎంపిక చేసుకున్న లక్ష్యం గొప్పదని అర్థం. నీకు ఎదురయ్యే ప్రతి అవమానం నీ బలాన్ని పెంచే వ్యాయామం. నీకు ఎదురయ్యే ప్రతి అభినయం కూడా నీలోని సహనాన్ని పదును పెట్టే పరీక్ష. మనల్ని తక్కువ చేసి చూసే వాళ్లకు ప్రతిసారి కూడా తల వంచి సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. విజయం నెమ్మదిగా వస్తుంది, కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత ప్రశ్నించే ప్రతి ఒక్కరికి సమాధానం అవుతుంది. నీ మీద ఎవ్వరు కూడా నమ్మకం పెట్టుకోకపోతే అది నీ బలహీనత కాదు, వాళ్ళ దృష్టి దోషం. నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకుంటే అదే నీ విజయానికి బలం, అదే మొదటి మెట్టు. ప్రపంచం నిన్ను ఎంత చిన్నగా చూసినా నువ్వు నిన్ను ఎంత పెద్దగా చూసుకుంటావో అంత గొప్ప స్థాయికి ఎదుగుదలకు వెళ్తావు. సింహద్వారం నీకు ఎదురవుతుంది. నీ కథ నువ్వే రాసుకోవాలి. అది వ్యంగ్యంగా మొదలైనా సరే విజయంతోనే ముగిసేలా చూసుకోవాలి. ప్రతి మనిషి కూడా ఒక రోజు వస్తుంది, అందరూ తమను గుర్తించాలనే రోజు. కానీ అది అందరికీ రాదు. అందరూ కూడా తమన్నా తక్కువ అంచనా వేసిన వారిని నిశ్శబ్దంగా ఎదిరించే ఒక గొప్ప రోజును కోరుకుంటూ ఉంటారు. మనకు అలాంటి రోజు రావాలి అంటే మనం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నిశ్చయంగా ఉండాల్సిన ఉంటుంది.
ఒకరోజు వాళ్ళు చెప్తారు, ఆయన గురించి మనం తక్కువగా మాట్లాడాం, కానీ ఇప్పుడు ఆయన విజయానికి ఊహించగలిగిన వాళ్ళం కాదు మనం. అదే నిజమైన ప్రతీకారం అంటే, అదే మన శ్రమకు తగ్గ ఫలితం గుర్తింపు అంటే. కాబట్టి జీవించు మిత్రమా, నీ శ్రమను మించిన వాడిగా జీవించు, నీ కలల్ని కాపాడే ధైర్యంతో జీవించు, నీ విలువలు నిరూపించుకునే పట్టుదలతో దీవించు, దీక్షను పెంచుకో. నిన్ను తక్కువ చేసేవారి గురించి దిగులు పడవద్దు. నిన్ను చూసి వాళ్ళు తమ దృష్టిని మార్చుకోలేనా చేయాలి. శ్రమను నమ్ముకున్నవారు ఖచ్చితంగా గెలిచే తీరుతారు. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.